ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? మనిషి యొక్క ప్రాణానికి విలువలు ఇంతేనా? ఒక వ్యక్తి తను మారాలి అనుకున్నప్పుడు తను మారతాడు ఆటోమేటిక్‌గా. కాకినాడలో ఎంత దారుణం! అసలు వినగానే గుండె తరుక్కుపోయింది. ఎంత ముద్దుగున్నారో ఆ పిల్లలు. 7 సంవత్సరాల బాబు, 6 సంవత్సరాల బాబు. ఒక అబ్బాయి పేరు జోషిల్, ఇంకొక అబ్బాయి పేరు నిఖిల్. అతి కిరాతకంగా ఒక తండ్రి చంపేసి వీళ్ళు సరిగ్గా చదువుకోవట్లేదు. వీళ్ళేమైపోతారో? ఎందుకు వాళ్ళని బతికించి ఉపయోగం ఉంది? వాళ్ళని చంపేసి నేను కూడా చచ్చిపోతాం. అతన్ని ఏమనాలో అర్థం కావట్లే. ఒక మానసిక స్థితి కరెక్ట్‌గా లేనివాడు అయ్యుండాలి. ఇది నిజంగా జరిగిందేనా? దీని వెనక ఇంకేమన్నా కారణం ఉందా? తన భార్య గురించి మాట్లాడదామా? ఏమన్నా అయిందా అనుకుంటే ఆ అమ్మాయి చాలా మంచిదని అతనే చెప్తున్నాడు. పోనీ ఇతని గురించి ఏమన్నా చెడ్డవాడా అంటే అక్కడున్న అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా చాలా మంచోడు, చాలా కామ్ గోయింగ్, ఎవరితో పెద్దగా ఏం మాట్లాడడు, ఎవరితో పెద్దగా ఆశించడు, ఓఎన్‌జీసీలో అకౌంటింగ్ జాబ్ చేస్తున్నాడు. ఇలా చేసుకునేదానికి శాపం అంటారు. అతని మానసిక స్థితి ఏ రకంగా ఉంది? ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? మనిషి యొక్క ప్రాణానికి విలువలు ఇంతేనా?